నలుగురికి చెప్పేవాళ్ళకి. కాబట్టి దయచేసి ఈ రోజు నుంచి దేవుడికి మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి ఆయన సువార్త ప్రకటించేవారిగా ఉండండి. కానీ ఆయన బ్రతుకు దినం మన బ్రతికినంత కాలం దేవుడు మనం చేయి విడిచిపెట్టే దేవుడు కానే కాదు. ఆయన మనకి తోడుగా ఉంటాడు, నీడగా ఉంటాడు, విలువగానే పలుకుతాడు, సమస్య రాగానే ప్రార్థన చేయగానే మనల్ని ప్రార్థన నుంచి విడిపిస్తాడు. ఎప్పుడు కూడా ఇక మన మందిరాల్లో ఉండడానికి దేవుడు మనకి సహాయం కూడా చేస్తాడు. కాబట్టి దయచేసి మన బ్రతుకు దినాలు క్షేమంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి అని అంటే మాత్రం, మన కష్టాజితాన్ని మనమే అనుభవించాలంటే మాత్రం దయచేసి నలుగురికి సువార్త చెప్పేవాళ్ళలాగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. సువార్త చెప్పాలంటే ఎక్కడికో వెళ్ళడానికి భయపడకండి. మీ దగ్గర వచ్చిన వాళ్ళకే మీరు సువార్త చెప్పడం మొదలు పెట్టండి, దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. హల్లెలూయా. చూడండి, కీర్తన 26వ కీర్తన 8వ వచనం చూస్తే మంచి మాట ఉంటుంది ఇక్కడ. యెహోవా నీ నివాస మందిరమును, తేజ మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుతున్నాను. హల్లెలూయా. దేన్నంట మనం ప్రేమించాలి అని అంటే, చూడండి కీర్తన 26వ కీర్తన 8వ వచనం కనుక చూసినట్టయితే, యెహోవా నీ నివాస మందిరములను, నీ తేజ మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుతున్నాను. దేవుడు ఎక్కడ ఉంటాడు? మందిరాలలోనే ఉంటాడు. కాబట్టి మన హృదయంలోనే, నీ మనసే దేవుడి ఆలయం అంట. మన మనస్సులోనే దేవుడు ఉంటాడు. కాబట్టి మన దేవుడు నివసించే నివాస మందిరాన్నంట మనం అంట ప్రేమించే వాళ్ళలాగా ఉండాలంట. హల్లెలూయా, హల్లెలూయా. మీరందరూ కూడా దేవుడు నివసించే మందిర స్థలాన్ని ప్రేమిస్తానే ఉన్నారు. ఎందుకు ప్రేమిస్తారో చెప్పనా వద్దా? చెప్పనా? ఎట్లా ఉండే ఈ గుట్ట? ఎట్లా ఉండే? ప్రేమించకపోతే ఇంత పరిచర్య చేస్తారా? గుట్టంతా గవ్వారు, ఆ ఎండలో ఎంత మట్టి పోసారు, ఎంత రాళ్ళు తీసేసారు, ఎంత చక్కటి మందిరం చేశారు. దేవుణ్ణి ప్రేమించబట్టేనా? ఉత్తగన ప్రేమించబట్టే మీరు సహాయం చేశారు. మీ పరిచర్య అంతా ఇక్కడ కనిపిస్తుంది. మనం డబ్బులు పెట్టి చేయాలంటే ఇంతగానో చేయగలిగే వాళ్ళమేనా? ఎవరికి సాతనైనంత సహాయం వాళ్ళు చేశారు. మంది దేవుణ్ణి ప్రేమించబట్టే మీరు ఈ దేవుడి మందిరానికి ఇంత పరిచయం చేశారు. యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజ మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుతున్నాను. మందిరాన్ని మీరు ప్రేమించబట్టే మీరు సహాయం చేశారు. ప్రేమించకపోతే, దేవుణ్ణి అంగీకరించకపోతే మీరు సహాయం చేయగలిగేవారైనా? చేసేవాళ్ళు కానీ. ముందేమో ఆయన గురించి సువార్త ప్రకటించడానికి సిద్ధపడాలి. తర్వాత మనం ఆయన మందిరాన్ని ప్రేమించేవాళ్ళలాగా ఉండాలి. కొంతమంది, చాలామంది దేవుడిని నేను ప్రేమిస్తున్నాను అని అంటారు, కానీ ఎంతమంది సహాయం చేసేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు. ధర్మాల సంఘంలో అయితే మేము అనుకుంటాం, అంతమంది, అంత మోటు పని, అంత కష్టమైన పని ఆ ఎండలో ఎట్లా చేశారో అనుకునేవాళ్ళం. ఈ తవ్వేటప్పుడు, ఈ మందిరం కట్టేటప్పుడు ఎంతమంది. ఎట్లా చెప్తున్నానో తెలుసా? రమేష్ అని ఉన్నాడు కదా, మీరు పని చేసినప్పుడల్లా ఫోటో తీసి పంపించేవాడు. మీరు పని చేసినప్పుడల్లా ఫోటో తీసి పంపించేవాడు. మేము ఏం చేయలేవు, ప్రార్థనే చేసాం, కానీ మీరు కష్టం కూడా చేశారు. ప్రేమించబట్టేనా, ప్రేమ లేకపోతే? ఒకళ్ళు నిజమైన ప్రేమకి ఒక అబ్బాయి ఒక అమ్మాయి కనుక ప్రేమించుకున్నారనుకోండి, ఒకళ్ళ కోసం ఒకళ్ళు ప్రాణం తీసుకునే స్థితికి కూడా వెళ్ళిపోతారు తెలుసా? నువ్వు లేకపోతే నేను బతకలేను, నేను చచ్చిపోతానంటారు. నువ్వు కనుక నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను బతకనంటాను. అవునా కదా? మీరు మందిరాన్ని అంత ప్రేమించబట్టే అంత కష్టం చేసి ఈరోజు ఇంత మంచి చక్కటి మందిరాన్ని కట్టుకోవడానికి దేవుడు ఇంకా ఇచ్చాడు. కాబట్టి ఈ మందిరాన్ని ప్రేమించినట్టే మనం అందరినీ కూడా ప్రేమించగలగాలి. ఏం చేయాలి? అందరినీ ప్రేమించాలి. కాబట్టి దయచేసి మన బ్రతికే దినాలన్నీ కూడా మనం సంతోషంగా ఉండాలంటే మాత్రం దేవుడు చెప్పిన మాట మనం వినేవారిలాగా ఉండాలి, సువార్త ప్రకటించే వారిలాగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. జెఫన్య గ్రంథం, జెఫన్య 3:15 చూసినట్టయితే, తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు,
మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. ఇశ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు. ఇక మీదట మీకు అపాయము సంభవించదు. హల్లెలూయా. ఇన్నాళ్ళు అంట మీ కష్టాధికాన్ని మీకు అనుభవించకుండా దేవుడే చేశాడంట, మీకు రోగం పెట్టాడంట. అవునా? అవునా? తిన్నది ఒంటికి పట్టలేదంట, కష్టాధికం అంతా చిల్లి సంచిలో వేసినట్టు పోయిందంట, ఎంత పని చేసినా తృప్తి లేదంట, సంతోషం లేదంట, సమాధానం లేదంట. ఆ రోజులన్నీ పోయాయి. కానీ దేవుడు ఇప్పుడు ఏమంటున్నాడో చూడండి. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు. ఉన్నారా? మన పంటనంతా పురుగు తినేటట్టు చేసింది కూడా దేవుడేనంట. మీ ఆయన తాగేటట్టు చేసింది కూడా దేవుడేనంట. మీ ఆయన కొట్టేటట్టు చేసింది కూడా ఎవరు? ఎవరు? దేవుడేనంట. ఈరోజంట ఆ శిక్షనంతా కొట్టేసేదంట. మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. మీకు ఎవరైనా శత్రువులు కానీ ఉంటేనంటే వాళ్ళని కూడా వెళ్ళగొట్టేటట్టు దేవుడు వెళ్ళగొట్టాడంట దేవుడు. ఇశ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు. ఇప్పుడు అంటే దేవుడు మన మధ్యలోనే ఉన్నాడంట. హల్లెలూయా. ఇక మీదట మీకు ఏ అపాయమో రాదు. ఇక నుంచి మనకి ఏ అపాయం కూడా రానే రాదు. ఆయన అపాయం మనకి రాకుండా ఉండాలన్నా, శత్రువులు మనం అంటే ఇష్టం లేని వాళ్ళు మన మధ్యకి మనల్ని ఏమి చేయకుండా ఉండాలన్నా కానీ, దేవుడు మన శిక్షను కొట్టివేయాలన్నా కానీ మనం ఏం చేయాలి అంటే దేవుడు చెప్పిన మాట మనము వినాలి. దేవుడు ఏం చెప్పాడు? ఏం చెప్పాడు? తల్లి గర్భంలో నేను నిన్ను రూపుదిద్దక ముందే ఆయన గురించి సువార్త చెప్పాలండి. ఏం కష్టమేమి? కష్టమా సువార్త చెప్పటం? అంతే. కాబట్టి ఈరోజు నుంచి సువార్త ప్రకటించటం మొదలు పెట్టండి. మొదలు ఇస్తేనంట మన బ్రతికే దినాలన్నీ దేవుడు